పడుతున్నాం ఈడ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాం కార్మిక నగర్ అంటేనే కార్మికులకి చాలా 20 సంవత్సరాలు అవుతుందమ్మా నేను వచ్చి కార్మిక నగర్ లో. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వమే 3 సార్లు అంటే 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ హవానే నడుస్తుంది ఇక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసాడమ్మా, పింఛన్ కానీ బియ్యం కానీ టైం పంపించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే 3 నెలలకు ఒకసారి అని పెట్టిండు. ఇప్పుడు పింఛన్ కూడా 2 నెలలకు ఒకసారి అని పెట్టిండు. ఇప్పుడు 2 నెలలకు ఒకసారి అని పెట్టిండు. ఫ్రీ బస్ అని పెట్టిండు. చాలా ఇబ్బంది పడుతున్నాం, పనులు దొరుకుతలేవు. ఇప్పుడు మొన్న 4 నెలలకితే నా పెద్ద అమ్మాయి పెళ్లి చేసిన నిజమ్మా. కానీ మన ఏదో ఈ లక్ష్మీ కళ్యాణ్ అని పెట్టిన అది వస్తలేదు. మధ్యలో ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అడుగుతుళ్ళు. అంటే ఉన్నోళ్ళే తింటుళ్ళు కానీ లేనోనికి ఏం చేస్తలేరు ఈడ. అయితే ఇప్పుడు ఇచ్చే పథకాలు అన్ని మీకు అందట్లేదు అంటారా? సరిగ్గా అందుతలేదమ్మా. అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, ఆయన ప్లేస్ లో మరి కాంగ్రెస్ వస్తుంది అంటారా, మరి బీఆర్ఎస్ వస్తుంది? కాంగ్రెస్ వస్తుందమ్మా. కాంగ్రెస్ అదే కాంగ్రెస్ వద్దు అంటున్నారు కదా మరి మీరు? అదే రావాలమ్మా, కాంగ్రెస్ అదే రావాలి. ఓకే, మరి బీఆర్ఎస్ ఎందుకు రావద్దు? వేస్ట్ మాట మాది. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీయే కదా మరి. కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రూపాయి బియ్యం కాంటి చేసిండు. ఎన్టీఆర్ పోయిండు, చంద్రబాబు వచ్చిండు, చంద్రబాబు కూడా మంచిగా చేసిండు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం అందిస్తలేరు. మన జగన్ విజయవాడలో గెలిచిండా? వాళ్ళ అయ్య చచ్చిపోయినప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిందా?